అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అందరూ ఎట్లున్నారు? అయితే మంచిగున్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మా ఈ 3 సిరీస్ ని మంచిగా ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇక దోస్తులు ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ మస్తు మంది చూస్తురు కానీ జరా లైకులు కొడతలేరు. ప్లీజ్ దోస్తులు లైకులు కొట్టుర్రి. మీరు లైకులు కొడితేనే కదా మన వీడియోస్ కొంచెం ముందు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది చూస్తారు. ఈ మధ్యలో ఇంకా లైక్స్ చాలా అంటే చాలా తక్కువైపోయినాయి. మాకు అదే బాధ అనిపిస్తుంది. ఇక మన మొగుడు దుబాయ్ పోతే సిరీస్ అయితే ఈవినింగ్ వస్తుంది దోస్తులు. అయితే ఇప్పుడైతే కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ అన్నమాట. ఈ సిరీస్ ని ఆ సిరీస్ ని చాలా అంటే చాలా మంచిగా ముందుకు నడిపిస్తున్నారు. సో ఈ సిరీస్ ని కూడా చాలా మంది మిస్ అవుతున్నారని కామెంట్ చేశారు. ఎందుకంటే ఈ సిరీస్ నిన్న పెట్టలేదు కాబట్టి అందుకే మీకోసం మధ్యాహ్నం ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాము. మొగుడు దుబాయ్ పోతే మాత్రం సాయంత్రం అప్లోడ్ అవుతుంది. అదే నైట్ 8 o'clock కి. కొంచెం వాయిస్ చేంజ్ చేస్తే ఏమనుకోకండి దోస్తులు, జలుబైందన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. అన్నయ్యలు అమ్మమ్మల ఇంటి కాడికి వచ్చినప్పడుతుంది బంగారు కొండ లెక్క ఆడుకుంటాండి కన్నయ్య. గింత ఏడుసులేదు తూడుసులేదు చిక్కల కన్నలు అంతే కన్నయ్య. చక్క చక్కమని ఆడుకుంటాన్నయ్యే ఈ చక్కదండ్రులో. ఎప్పుడు పెద్ద ఎరుగుతాయి, ఎప్పుడు అంబాడతాయి, ఎప్పుడు ఉరుకుతాయి. ఇంకా అవ్వ ఆడుకుంటున్నానే అమ్మ. అవును బిడ్డ మంచిగా ఆడుకుంటాండు. చిక్క మూతి పెట్టుకొని ఇంత ఏడుసు లేదు. కన్నయ్య మంచిగా పెరుగుతాండు. ఇక అందరినీ అర్థం చేసుకుంటాండు. గదే గదే అమ్మ. ఇక కడుపు నిండి ఉండాలి గాని ఏడవడు తూడవడు, మంచిగా ఆడుకుంటాడే. ఇట్లా ఆడుకుంటే గమ్మత్ అనిపిస్తుంది. అవ్వా ఒక్కొక్క పిల్లగాళ్ళు ఉంటారు కీ 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 ఇదే పని. అమ్మా సెర్లకు అయిపోయిందే. అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తే తెత్తడో. నేను రాంగా కొనుకొద్దామని అనుకున్నా కానీ నాకు మతికి లేదుగా. ఎందుకు లేడవ్వా మాదెత్తడు, నేను ఫోన్ చేసి చెప్తా తీయి. సరే సరే గాని అన్నయ్య మరి వాళ్ళని అడిగిండో పైసలు? అడగల్లా ఫోన్ చేసి ఒకసారి అడిగే. పాపం ఆయనే ఇప్పుడు అడగంగానే మనం ఇస్తే ఆయనకు కొంచెం తృప్తి అవుతుంది. మీ మీద కొంచెం గౌరవం ఉంటుంది. ఓ మీ ముక్కిడిది మొత్తం ముక్కు మార్చుకునే ఉండబట్టే ఇంట్లో ఇలా అత్తమ్మ అంటలేదు పొత్తమ్మ అంటలేదు. తిన్నది పొయ్యి బెడ్ల వన్నది. అవునా మాట్లాడలేదా అనే? నేను మందలిత్తనే ఊ అంటాది సపరేట్ ఉంటుంది. ఇక మోగిని పైసలు అడిగినాం కదా బిడ్డ. అడిగితే ఏమైతుంది అమ్మ? ఇప్పుడు ఇల్లుని మొత్తం వెళ్ళ తీసుకొత్తలేడా నాన్న? ఏదంటది తీసుకొత్తలేడా అనే? అన్నయ్య ఏమన్నా తీసుకొస్తాడా? ఇప్పుడు వానికి దగ్గర దగ్గర 50-60 వేలు వస్తాయి నెలకు. ఒక 2 నెలల జీతం కాదు అని అనుకుంటే మాకు బండి వస్తుంది కదా. నా మనసులో గట్టనే ఉందవ్వా. ఫోన్ చెయ్యే అన్నయ్యకు మరి ఏమంటాడు. హలో అమ్మా. ఏమైంది రాని ఏం చెప్తాను? ఏం లేదు వర్క్ మీద ఉన్నా చెప్పమ్మా. కాదు బిడ్డ ఈ పిల్లగానికట సెర్లకు అయిపోయిందట. రాంగా కొనుక్కొస్తావా? సరే అమ్మా తీసుకొస్తా. సరే గాని బిడ్డ పైసలు అడిగినావా? అడిగిన అమ్మా 2-3 ఎవ్వరేం సప్పుడు చేస్తలేరు. చూద్దాం ఇంకొక అన్నున్నాడు ఆయనను అడుగుతా మరి ఆయన ఏమంటాడో. అడగనైతే అడుగు కొడుకా. నీ దగ్గర ఉంటే నువ్వే ఇయ్యరా 1,00,000 రూపాయలు. మళ్ళా వడ్ల పైసలు పడ్డాక తీసుకుందువు అని. అరే అమ్మా నా దగ్గర ఉన్నాక ఇయ్యనానే, ఎవరినన్నా అడుగుతా తీయి. సరే సరే ఉంటానగా. రాగానైతే సెర్లకైతే మర్చిపోకు. పిల్లగానికి మళ్ళీ ఆకలి ఏర్తాడు. పాలేం సరిపోతలేవు. సరే సరే. ఏమన్నాడే? ఏమంటాడు? 2-3 అడిగినా ఎవరు సప్పుడు చేయలేదు, ఎవరు లేవని అన్నారు. ఇంకొక అన్నయ్య ఉన్నాడు, అన్నయ్యని అడిగినాక చెప్తే తీయమ్మా అని అంటాడు. వాడిచ్చుడు నమ్మక తక్కువ బిడ్డ. ఫోన్ వస్తుంది చేస్తున్నట్టున్నాడు. హలో హలో శ్వేత. చెప్పండి. ఏం చేస్తున్నారు? అన్నం తిన్నారా? చిన్నోడు ఏం చేస్తున్నాడు? చిన్నోడు మంచిగా బల్ల మీద వండుకొని ఆడుకుంటుండండి. సరే సరే. తిన్నావా నువ్వు? ఆఫీస్కి పోయినావా? తిన్నా ఆఫీస్కి పోయినా గానీ ఏమైంది? నిన్న అడిగిన పని ఏమైంది చెప్పినావా మీ వాళ్ళకు? చెప్పినా. ఏమంటారు? నాన్న దగ్గర లేవట పైసలు. అన్నయ్యను అడిగితే అన్నయ్య కూడా లేవు అని అంటాడు. లేవు అని అంటే నడుతుందా చెప్పు? నేను ఇన్ని రోజులు ఆవుకుంటా వచ్చిన ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టినా శ్వేత? ఇన్ని సంవత్సరాలు అవుతుంది మన బండి మొత్తానికే పని చేస్తలేదాయే. దాన్ని కాసేపు రోజు దొబ్బితే స్టార్ట్ అవుతుంది. నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కసారి స్టార్టే అవుతలేదు. 2-3 దొబ్బాలి గట్టిగా అప్పుడు అవుతుంది. అదే నాకు తెలియదా గాని సరే తీ. వీళ్ళు ఏమంటారో నైట్ తెలుస్తుంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఏమనుడు కాదు ఎడి చేసి ఇమ్మను. సరే సరే.
సరే ఉండు, నేను ఇంటికి పోయినాక వేస్తా నైటు. ఆ, ఆ. ఏమైంది బిడ్డ, ఏమంటాడు? అదేనే అమ్మా, అడిగినవా మీ వాళ్ళు ఏమన్నారు అని అడుగుతుండు. ఖచ్చితంగా కావాలని చెప్పు, నేను ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టినా మన బండి చూసినావు కదా ఎట్లా ట్రబుల్ ఇస్తుందో అని అంటాడు. సరే అని చెప్పిన మరి అయితే అవ్వ, ఇక మరి అన్నయ్య అప్పటికి వాళ్ళను అడుగుతాన్నాడు కదా, అప్పటికి వచ్చినాక ఏమంటాడో ఇక తర్వాత మరి ఇక నాన్ననే ఎక్కడన్నా చూడమనాయే. సరే సరేనే, కాసేపు పండ పెడతామ్మ చిన్నోడిని, అప్పడుసుంది ఆడుతాండు కదా, పడుకోబెట్టుకో. అరా కన్నయ్యలు, ఇదేం చేస్తాంది మొత్తం ఇయ్యాల బెడ్రూమ్కే అంకితమైంది. ఉషత్తావు మరి ఏం చేస్తాందో. బెడ్రూమ్లకే వెళ్తలేదు. అతా ఏమైందే, ఊకే ఫోన్ చూసుడేనా? ఏం లేదత్తమ్మా, ఇప్పటిదాకా పడుకున్నా, ఇప్పుడే లేచినా. లేచినావు, మొత్తం ఇలా బెడ్రూమ్లోనే ఉంటానవేందే, మొత్తం బయటకే వెళ్తలేవు. అట్టిగానే అత్తమ్మా, ఇలా సాతన అయితే లేదు, నీరసంగా ఉన్నది, అందుకే ఇక పడుకునే ఉంటున్నా. ఏమైంది అత్తమ్మా? ఏం కాలేదే, మరి ఏమైందో మొత్తం బెడ్రూమ్లకే వెళ్తలేదు, ఏం చేస్తుందని చూద్దామని వచ్చిన. ఈ వచ్చే వరకు ఫోన్ చూస్తున్నావు కదా, ఊకే ఫోన్ కూడా చూడద్దు, ఆ ఎఫెక్ట్ అంతా పోయి కడుపులో ఉన్న బిడ్డ మీద పడుతుంది. ఇప్పుడే పట్టినత్తమ్మా ఫోను. సరే మీ వాళ్ళు ఫోన్ చేసిర్రా? చేసిరు మాట్లాడినా. సరే సరే, అటు ఇటు సాయంత్రం అయితే అంది ఊడతాయి ఇక. ఊడిపోవత్తమ్మా, అంతా ఊడ్చినట్టే ఉన్నది కదా, ఊడవకుంటే ఏమైతుంది తియ్యి, నా నడవంతా పోతాంది, ఈ నుండి మొదలు పెట్టి ఆడదాకా ఊడ్చే వరకు మంచిగానే ఉన్నది. ఏమైందిరా లడ్డు, ఊడవకపోయినవిగా పొద్దు పోతాంది. నా మొగడత్తాడు తిరగవేండు, వచ్చినాక ఊడతాడు అని చూస్తానా. పెళ్ళ ఉండంగా మొగుడు ఉడితే నలుగురు చూసి నవ్వరారా లడ్డు మియ్యా, నీకు గీ పని సాతన కాకపోతే ఇంకెట్లా మరి? ఇంకేమన్నా కొడుకులకు పెళ్లి చేసేదుందా, కోడళ్ళు వచ్చేది ఉన్నదా, లేకపోతే అల్లుళ్ళు వచ్చేది ఉన్నదా, అన్ని వచ్చే అయ్యే పాయే. సరే సరే తియ్యి, చాయ పెట్టినవా? పెడతా గాని కొడుకు వచ్చినాక మళ్ళా గట్టిగా అడుగు, అర్థమైతుందా? నెలకు 50-60 వేలు వస్తున్నాయి, ఏం చేస్తున్నావు, ఏం కథ? నువ్వు ఇప్పుడు ఏ బట్టి 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాల నుండి మేము రూపాయి నిన్ను అడిగినావా? 1,00,000 రూపాయలు ఇచ్చి చెల్లకు బండి కొని ఇక మిమ్మల్ని నిన్ను ఏది అడగవు, అంతగానో అదైతే ఈ వడ్ల పైసలు వచ్చినాక తీసుకుందువు అని గట్టిగా అడుగు. నప్పతట్లోడా, నువ్వేమో గట్టిగా అడుగవు, నేను అడిగే వరకేమో నేను కట్ అవుతాన్నా, నువ్వు అందరికి మంచోనివే అవుతున్నావు. అడుగుదాం, కోడలు ఏం చేస్తాంది? కోడలు ముక్కు ముడ్డంతా మార్చుకున్నది, ఇక కొడుకును పైసలు అడిగినాం కదా, కోడలు మొత్తం మార్చుకొని కూర్చున్నదాడా. మనం ఇంట్లోకి ఎన్ని తెచ్చి పెట్టినా ఏం చేసినా ఏం కాదు గాని మొగంది రూపాయి పోవద్దాయే. ఏం దగ్గర ఉన్నాయా తియ్యే, ఉంటే వాడు ఇయ్యకపోతే ఏం చేస్తాడు? బాగా చూసినావా, నాకు తిక్కే లేచింది అనుకో, లుంగిప్పి మరి నిన్ను దంతా అంత బీపున్నదాన్ని నేను మళ్ళా వాళ్ళ దిక్కే మాట్లాడతారేం రో. మరి 2 సంవత్సరాల నుండి ఎత్తాండు, ఏడబోతున్నాయి పైసలని కాదు, ఆడుంటియ్యపోవునా ఈడుంటియ్యపోవునా అని అంటాను. అరే నువ్వు గంత బీ పెట్టుకొని కొడతానమేందే, ఇంటది కోడలు. కొడుకు కోడలంటే బాగా భయం ఉన్నది ముసలోడా. అరే తీయే, ఆడైతే రానే ఇంటికి వచ్చినాక అడుగుతా తీయే, ఎందుకే అంత ఊరుకులాడుతున్నావు? అలా అల్లుడు మళ్ళా ఫోన్ చేసిండు, అర్థమైతుందా? ఎట్లయినా చేసి కొనివను, ఈ బండి బాగా ట్రబుల్ ఇస్తుంది, నేను ఆఫీస్కి ఎట్లా పోతా అని అక్కడ అల్లుడు ఎగురుతాండు. నేను సమాధానం చెప్తా తీయే, వాడు ఇయ్యా పైసలు అని అంటే నేను ఎన్నో కాడు చేసి వారం రోజులలో అల్లుడికి కొనిస్తా గాని నువ్వు వాగం కాకు. అసలు నీకు మందు పెట్టి మలుపుకున్నారా ఏంది కొడుకు కూడదు ఇట్లా? నేనేమంటాన్నా, నువ్వేమంటాన్నావు? అరే ఇన్ని రోజుల నుండి చేసినాయి ఎటువైనా పైసలు కట్టం చేస్తే అని అడుగు, 1,00,000 రూపాయలు ఇవ్వను అని అంటే మళ్ళీ నేను వారం రోజులు ఇస్తా అల్లుడికి అనబడుతుంది. సరే గాని అడుగుతా గాని నాకు బీపీ పెంచకు, నువ్వు బీపీ పెంచుకోకు, పో పో షాయ్ అయితే పెట్టుకో. ఒక్కలకు షాయి పోయాలి, తిండి పెట్టాలి కమ్మగా, మళ్ళీ నేను చెప్పిన మాట విననేను, ఏమున్నా వాళ్ళ పాటనే వాడతావు నువ్వు. అరే లడ్డుగా, నీ పాటనే వాడతా పోరా లడ్డుగా. మా వాడతావు, ఎప్పుడైనా దగ్గరికి రాని పిలిచినప్పుడు చెప్పుతావు. మూతి మీద అంతే మొత్తం మూతంతా ఉబ్బి లడ్డుగా గిడ్డుగా అనరావద్దిగా. అయ్యో పుష్కర గుద్దేవు సచ్చే పిక్తా, పో పో షాయ్ అయితే పెట్టుకో. మంచిగా తిని తాగడానికే ఉన్నాడు. అయ్యో ఏమైందిరా, ఇలా నడుచుకుంటానే వస్తాను. ఏం చేయాలే అమ్మా, బండి పాడుగాను ఎంతకు స్టార్ట్ అవుడే లేదు. అరే నూకి 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 నా రెక్కలన్నీ వేనాయి, ఆడ వారేసి ఇక బస్సుకు వచ్చిన. అయ్యో ఆ బండికి అగ్గిదలుగా అది పాతదైపాయే. గదేనా అమ్మా, అస్సలు స్టార్ట్ కాలే అవ్వా, దాంతో 1:40 చచ్చిన. అయ్యో మరి ఏడవారేసి వచ్చినావు? అది ఆఫీస్ కాన్నే పాడైంది. శ్వేతకు చెప్పిన వాళ్ళ అవ్వగారిని అడుగుమని, ఆ రోజు మనకు కట్నంలా వరకట్నంలా బండి పోతా అని అనలేదా?
అవు బిడ్డ అన్నారు, మరి అడిగిందట్నా ఏమన్నారట? ఏమనుడు ఏందే అమ్మా, ఇక ఇప్పుడు మామయ్య దగ్గర లేవు అని మామయ్య అన్నాడట. ఇక మా బామ్మర్ది గారు నెలకు 50,000 60,000 సంపాదించిన బట్టే ఓ ₹1,00,000 పెడితే బండి వస్తుంది కదా. ఇక వీళ్ళు అడిగితే నా దగ్గర ఏడున్నాయి, ఎవరు నన్ను అడిగి చూస్తా అని వాడన్నాడట. మరి ఆయనే వచ్చిన పైసలన్నీ ఏం చేస్తా అంటే ఏం కదా? అన్నీ కుప్ప పెట్టుకుంటారే. అబ్బో లతక్క సూత్తే గట్లుంది కానీ ₹1 కూడా ఖర్చు పెట్టనియది మా బామ్మర్ది గారిని. కరెక్టేరా పాపం, కానీ ఇప్పుడు మీ మామయ్యనైతే ఇబ్బంది పెట్టకు. అయ్యో కొడుకు మరి ఇత్తడో ఇయ్యడో. ఓర్ని అవ్వ ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టినా అనే అమ్మ, ఇన్ని సంవత్సరాల పొంటి నా పెళ్ళి అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది. నేను ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టినా? గదేనా, మనం ఇన్ని రోజుల పొంటి ఇబ్బంది పెట్టలేదు గాని ఇక ఇప్పుడు మనవాడు అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఉండద్దా బిడ్డ? ఉండద్దా అనంటే మనమేం చేస్తామే అమ్మా, నా బండి పాడుగానే అది చక్కగా లేదు. చూస్తున్నావు కదా నువ్వు, 2 నెలలుంది. అప్పుడే అడుగుదామని అనుకున్నా కానీ ఇక ఎందుకు, శ్వేత అక్కడనే ఉంది, పాపం వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి అని నేను అడగలేదు. ఇక మరి ఇప్పుడు రాత్రి వచ్చినాక వాళ్ళ అన్న ఏమంటాడో దాని మీదకై చెప్పుతా అని అన్నది. సరే తీ, మరి ఏమంటారో పాపం మామయ్య. ఇక ఏమున్నా చేసిన కట్టమంతా ఇంట్లోకు అటు ఇటే పెట్టబట్టే ఇక ఆ పిల్లగాని కన్నా కొంచెం అన్న ఉండాలి. మరి మా నాన్న మాకే పెడతాను కదా, మరి నేను మా చెల్లెకో బండి కొనిస్తేందని ఆయనకు ఉండాలి. కానీ నువ్వు ఇబ్బంది పెట్టకు బిడ్డ, ఆయన ఇస్తానంటనేమో సై పంపిస్తే కొనుక్కో, లేదంటావా వారం రోజుల 10 రోజుల మామయ్య మరి చూడు రెండన్నా నన్ను దొరికితే మా ఇస్తారు. మనం ఎప్పుడైనా మంచిదే, పిల్లని తెచ్చుకున్న కాడ ఇబ్బంది పెట్టద్దు. నేను ఎప్పుడన్నా పెట్టినానే? అదే బిడ్డ, ఇబ్బంది పెట్టద్దు, అందరి అర్థం చేసుకోవాలి. మనకు ఆడపిల్ల ఉంటే మనది ఎట్లుండునో, మనకు బాపు లేకపాయే గట్లా అంటన్నా. సరే అమ్మా, ఏం కూర వండినావు ఇయ్యాల? రొయ్యలాంటినా బియ్యం కడిగి పెట్టినా, నువ్వు తినేటప్పుడు స్టవ్ మీద పెట్టుకో, లేకపోతే నన్ను విలువ నేను పెడతా. సరే సరే. హలో, ఏం చేస్తున్నావురా? ఏం లేదే, చెప్పు. పన్నా ఇంతకు ముందే లేచినా. కాదు, ఇప్పుడు వంటే మళ్ళా ఎప్పుడు వంటవురా నువ్వు? నైటంతా నన్ను చావకూడతావు, ఫోన్లు చేసుకుంటా మెసేజ్లు చేసుకుంటా. నాకేమో నిద్ర వస్తుంది, నేను చేసినప్పుడేమో నువ్వు చెయ్యవు. అరే నాకు నిద్ర వచ్చిందే, అందుకే పన్నా గాని ఏం చేస్తున్నావు? ఏం లేదురా, బయట ఉన్నా 2 రోజుల సొంది ఇటు ముఖే అత్తలేవు. నీకేం పుట్టింది? నన్ను చూడాలని అనిపిస్తలేదా? అత్తన్న ఆగు, ఆడనే ఉండు. నాకెందుకు చూడబుద్ధి కాదే, చూడబుద్ధి అవుతుంది గాని. ఇప్పుడు నేను అన్నాక అంటన్నవుతి. ఓవర్ యాక్షన్ చేయకు అత్తన్న, 1 నిమిషం బయటనే ఉండు. మాట్లాడుకుంటారా ఫోను? ఎవరన్నా చూస్తారా నేను ఫోన్ మాట్లాడితే? ఏమైతుందే, ఎవరు చూస్తేంది? నువ్వు ఉండు, వచ్చిన ఈడిదాకా. అబ్బో, తొందరనే ఎవరికి వచ్చినావు? పిచ్చిదానా, ఆల్రెడీ నేను ఈడిదాకా వచ్చినాక నేను ఆ మాట అన్నావు. గుడ్లు మొత్తం వెళ్ళినాయి, బయటకు తింటలేవానే? తింటున్నా గాని ఈడ ఉండరాదరా, కాసేపు చూసుకుంటా. నేను ఈడుండి చూసిండు అనుకో, మీ వాళ్ళు వచ్చి నన్ను చూస్తారు మరి. అద్దు గాని అంతకుముందు లవ్ చేసుకున్నప్పుడు కన్నా ఆర్పకుంటా నన్నే చూసుకుంటా నా చుట్టే తిరగటోనివి. ఇప్పుడు నా దానివి అయినావు కదనే, కొంచెం భరోసా వచ్చింది గట్లా, అంతే తప్పించి నీ మీద ప్రేమ తగ్గుడు కాదు. ఏమో మరి, తగ్గుతే నిన్ను నరుకుతా నేను. తగ్గదు బేబీ, ఫస్ట్ అయితే అన్నం మంచిగా తిను. ఆ గుడ్లు మొత్తం బయటకు వెళ్తానే, ఆ కాళ్ళు చూడు మొత్తం కట్టెలే. ఇంకొంచెం మీదకేసుకోపోయిన వాళ్ళంగా మొత్తం కనవాడు. ఓవర్ యాక్షన్ చేయకరా నువ్వు. మరిగా ఎందుకు వాళ్ళ అంగెత్తాను? అది ఎంత చిన్నగా అయింది. ఇది నా చిన్నప్పటిది స్కట్రా, నాకు బాగా ఇష్టం, అందుకే ఇంటికాడ ఉన్నప్పుడు వేసుకుంటానా. గట్టిగా గాలి వచ్చింది అనుకో, అది మొత్తం మీదికి లేస్తుంది. ఎవరన్నా చూస్తే ఇంకేదన్నా ఉన్నదా? పిచ్చిదానా, మెంటల్ దానా, పాయింట్లు వేసుకో. అది ఎందుకు వేసుకున్నావు నాకు అర్థం కాదు. గట్టిగా గాలి వచ్చినప్పుడు నేను ఇంట్లో కురుకుతుంది. నేను వేసుకోకని చెప్తే మళ్ళీ గట్టిగా గాలి వచ్చినప్పుడు ఇంట్లోకి చూస్తానంటావు. నీ సరేలే. నైటు అందరూ అన్నాక ఇంకా షెట్కాడికి రారాదు, ఒక ముద్దిత్తా. బాగా రోజులు అవుతుంది కిస్ ఇయ్యక. నాకు భయం అవుతుందిరా. ఏం భయం కాదు కానీ అందరూ వండుకున్నాక 11:30 వరకు నేను ఫోన్ చేస్తా, దగ్గర పెట్టుకో. చెట్టు కాడికి వచ్చిపో, గంతే, కిస్ ఇస్తా. ఇక నువ్వు అటు పోదు, నేను ఇటు పోతా. సరే, నేను ఇంట్లో పోతున్నావు, మళ్ళీ ఎత్తా. మెసేజ్ చెయ్యి. ఏమైంది లత, అన్నం తిన్నావా లేదా? అంత ముఖమంతా వీక్కపోయినట్టుంది అలా.
తిన్నా కానీ తినబుద్ధి కాలేదు. అత్తమ్మ కందిపప్పు చేసింది, అది అసలుకే పోలేదు. ఆ కందిపప్పులకు 2 ఆమ్లెట్లు వేసుకుంటే ఏమో, 2 ఉడకబెట్టిన గుడ్లన్నా ఉడికించుకుంటే అయిపోవు కదా. ఇది ఎందుకని సరే సరేలే, స్నానం చేసి రాపోయిను. చేత్తా. మళ్ళా అడిగిర్రా ఫోన్ చేసి? అమ్మ అడిగింది, అయినయా ఎవరన్నా అడిగినావా అని. ఏమన్నావు? అడిగినా 2-3 గాని కాలేదమ్మా అని అన్నా. ఇక వేరే అన్నున్నాడు ఒక ఆయనను అడుగుతా అని చెప్పినా. నువ్వు ఇట్లా పైసలు ఇచ్చినావు అనుకో, సూడిగా అవసరం లేదు. మనము అక్కడ మంచిర్యాల ల్యాండ్ తీసుకుందామని పైసలు జమ ఎత్తున్నాం. నువ్వు ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చినావు అనుకో, మళ్ళా వాళ్ళు ఇయ్యరు. అర్థమవుతుందా? అయినా వరకట్నం కిందికి నువ్వు ఒప్పుకోలేదు కదా బండి ఇత్తా అని. మీ నాన్న ఒప్పుకున్నప్పుడు మీ నాన్నే ఇచ్చుకొని బిడ్డకు, ఆయనే సంపాదించుకుంది ఏదైనా పెట్టుకొని. కరెక్టే లత, కానీ ఇక చెల్లకు మరి బావ ఎంత ఫోర్స్ చేస్తుండో, అందుకే అది ఇప్పుడు అడిగింది. కోర్సు చేస్తే ఇప్పుడు వాళ్ళ దగ్గర లేవా? పొలానికి బొచ్చడు పైసలు వస్తున్నాయి, వాళ్ళకే మనం ఏమైనా రూపాయి అడుగుతానమా ఏంది? సరే తీయే, ఎట్లనో అవుతుంది. నువ్వు ఇయ్యకు, అర్థమవుతుందా? 10,000 20,000 అంటే అది వేరు, కానీ 1,00,000 రూపాయలు అంటే ఏందనుకుంటాను? సరే నేను ఫ్రెష్ అప్ అయ్యేస్తా. సరే. ఏమో ఇత్తడా ఏందా ఇంత? అత్తమ్మ ఏడన్నావు అయింది. మేము సల్లన్న ఉంటే తిన్నాం గాని తినపోయినవిగా. ఇప్పుడే వచ్చింది కదా ఆయన, ఇక ఆయన స్నానం చేయడానికి వేండు, తింటాం అత్తమ్మ. అదే మరి తినుర్రి, మేము తిన్నవిగా. సరే అత్తమ్మ. కొడుకును పైసలు అడిగితే ఏమనుకుంటాడో ఏమో, నాకేమో అడగబుద్ధి అయితే లేదు. కానీ నా పెళ్ళమేమో ఊకుండవో అది. మళ్ళా అల్లునికి బండి కొనియాలి, అది ఒప్పుకున్నదేనాయే. ఏమయ్యా ఏం చెప్తాను? ఏం లేదు, చిన్నపిల్లగాడు వన్నడా? పన్నాడు. అదేందో సెర్లకు తెమ్మంటివి కదా, కొడుకును తెచ్చిండానే? మా తెచ్చిండు. అయితే ఇక వాళ్ళను తినమని చెప్పిన, తినమన్నాక కొడుకును పిలిచి మాట్లాడు సరేనా? ఇక మళ్ళా పొద్దుగాల డ్యూటీకి పోగా అంతా ఆగమాగం ఉంటది అంటాడు, సపడేక పోతాడు. ఇప్పుడు రాత్రి అయితేనే వాడు మనకు దొరుకుతాడు. సరే తీయే, అడుగుదావు. బాగా ఫోర్స్ అయితే ఇయ్యా, ఉంటేనేవో ఇయ్యని, లేకపోతే వాళ్ళని అడిగితే అడిగియ్యని. మళ్ళా వాటిల పైసలు ఇచ్చినాక ఇద్దావు, లేవు అంటాడా సప్పుడేకు ఉందాం, అంతేగాని లొల్లద్దు లొటారాలద్దు. అయ్యో నీకు ఇప్పుడే పిత్తులు పడతానయా? అడగక ముందే చెప్పుతున్నా, గట్ల లొల్లి పెట్టుకుంటే ఎందుకు? లొల్లి పెట్టుకోవద్దు, ఒక్కింట్లో ఉంటాం కాబట్టి మనకు లొల్లిలు అవసరం లేదు. సరే నేనేమని ఇప్పుడు నీ కొడుకును కూడా నువ్వు లొల్లి పెట్టమంటానా ఏంది? నువ్వెందుకంతా ఆగమైతాను? సరే గాని తిన్నడో చూడిపో, తింటే ఇటు రమ్మని పో. ఏ నా కాళ్ళని గుంజుతానే, ఆవు పిలుస్తావు. రాజు, ఓ రాజు. అమ్మ అత్తనా? నువ్వు నానిపోయినట్టు మెల్లగా మెత్తగా మాట్లాడకు, అర్థమైతుందా? జర గట్టిగా అడుగు. 2 సంవత్సరాల నుండి చేసిన పైసంతా ఏడవేంది, మరి నేనైతే రూపాయి అడగలేదు అని జర గట్టిగా మాట్లాడు. సరే. అబ్బో, దాన్ని ఎంబడ పెట్టుకుని వచ్చిండు నేను పిలిస్తే. ఏందమ్మా పిలిచినావు? ఏం లేదురా, నేనే పిలువమనన్నా. ఏమైంది బిడ్డ, పొద్దుగాల చెప్పిన సంగతి ఏమైంది? నువ్వు అడిగినవా ఎవరినన్నా? అడిగిందే నాన్న, ఎవరి దగ్గర లేవు అని అంటుర్రు. ఓ 10,000 20,000 అని అంటే చూద్దాం కావచ్చు, కానీ ఇక ఎప్పటి ఖర్చులు అప్పుడే ఉన్నాయి. వచ్చిన జీతం వచ్చినట్టే పోతుంది. 1,00,000 రూపాయలు అంటే మా దగ్గర వెళ్ళాయని మాట్లాడిర్రు. అయ్యో, మరి ఎట్లరా? ఈడే వాళ్ళని అడుగుదామన్నా కూడా ఈడ అందరూ అప్పకెడిచేటోళ్ళే ఉన్నారు, ఎవరి దగ్గర అంతగానం పైసలు లేవు. ఎవరినన్నా అడుగు నాన్న, అల్లనో 50,000 ఇల్లనో 50,000 అడుగు, మళ్ళా వడ్ల పైసలు వచ్చినాక ఇద్దామని చెప్పి. అవు బిడ్డ, నానా పడసోడైతాండు. ఈ పడసోడు అడిగితే అందరు ఇస్తారు కావచ్చు కదా, నువ్వు అడిగితే ఎవ్వలియరు. గట్ల కాదే అమ్మా, నాకెవరు ఇస్తారు చెప్పు? నేను మొన్న నుండే పని చేసుకోబడుతుంది. నానంటే ఎప్పడుతుందో పొలం పనులు చేయబట్టే నాన్నకు పేరుండే, నాన్నకి ఇద్దరు. మొన్నడుసుందే అనంటే ఎన్ని 2 రోజులు అవుతుందా 3 రోజులు అవుతుందా? నువ్వు ఏబట్టి నువ్వు కొనుక్కుంటా పోతా అంటే బాగా అవుతున్నావు నువ్వు, గాని అడగవు ఏమైంది? అవురా నానిగా, నువ్వు పని చేయబట్టి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుండి వచ్చిన పైసంతా ఏం చేసినావు? ఏడప్పు కట్టినావు? నువ్వు తాగటోని కాదు, తినటోని కాదు, చక్కగా తిరగటోని కాదు, నీకు అప్పెందుకు అయింది? నువ్వు అప్పేడ కట్టినావు నాకు అర్థమైతలేదు. అంటే నాకుండయానే చిన్న అప్పులు. ఏమప్పులు రా? అవే అప్పులేందో మాకు చెప్పరాదు మరి. అన్ని చెప్తా మానే అమ్మ, ఇప్పుడు నాన్న చేసేటి అన్ని చెప్తాండా నీకు? ఎవరి వాళ్ళకే ఉంటాయి గంతే. నెలకు 50,000 వస్తున్నాయి, ఎంత లేదన్నా 2 సంవత్సరాలు అంటే 12-13 లక్షల దాకా సంపాదించుంటావు. 5-6 లక్షలు అప్పు పోయినా కూడా నీ దగ్గర ఎన్నో కొన్ని ఉండాలి కదా. నేను ఉప్పు కడుగుతున్నావా, పప్పు కడుగుతున్నావా, లేకపోతే మా ఆరోగ్యాలు మంచిగా లేవు అని అడుగుతున్నావా? ఎప్పుడన్నా నేను రూపాయి అడిగినావురా? నువ్వేమైనా రూపాయి పెట్టి ఇంట్లోకి ఏదైనా సామాన్ తెచ్చినావురా? ఇప్పుడు చెల్లకు వరకట్నం కింద బండి ఒప్పుకున్నాం కాబట్టి బాగా అడుగుతాను కాబట్టి నిన్ను అడుగుతాను.
ముసలోడే కాబట్టి చేసి చేసి ఆ పొలం పనులకు కూడా ఒక్క రోజు నువ్వు వచ్చినవా ఎప్పుడన్నా? నేను కూడా పోలే, నాన్ననే మొత్తం చూసుకోవట్టే. కరెక్టే అమ్మా, నేను కాదంటలేను. అది కాదంటలేను అనబడితివి, పైసలు లేవు అనబడితివి. ఏం చేసినావు? ఇన్ని రోజు చేసిన కట్టమంతా ఏడవేంది? ఎవరికి పెట్టినావు? ఏం చేసినావు? ఎవరికి ఎందుకు ఎడతాడత్తమ్మా? ఎవరికి పెట్టినావు అని అంటావు? నాగిట పెట్టిర్రు అనుకుంటారా? నిన్నేవాడన్నాడే? ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటే నువ్వు మధ్యలోకి ఎందుకు వస్తావు? పెళ్ళాబావు మొగడావు పెట్టుకుంటారు, చేసుకుంటారు కానీ లక్షలే బా ఏం చెప్తారే? ఉన్నట్టున్నాయి కానీ వీళ్ళకేంది ఇచ్చేది? మళ్ళా ఇయ్యరు అన్నట్టు అనుకుంటారేమో. అయితే బిడ్డ ఇయ్యల పెరగంగానే అయిపోయిందా? మరి మా అమ్మ మా నాన్న ఎట్లా చదిర్రు, ఎట్లా పెంచిర్రు? చిన్నపడుతుంది ఎన్ని పెడితే ఎన్ని ఎత్తే నేను పెద్దగా అయినా అన్నది గుర్తుండదు మీకు? పెద్దగా రాగానే పెళ్ళాలు రాగానే ఇక నాన్న అవసరం లేదు, అమ్మ అవసరం లేదు. మరి మీరు చిన్నపడుతుంది రూపాయలు 10 రూపాయలు అడిగిన కొద్దీ మేము ఇచ్చినాము, సాదుకుంటా వచ్చినాము. ఇప్పుడు మీ లెక్కనే మేము అనుకుంటే మీకు ఇంత పెద్దగా అవుదురా? పెళ్లిలో ఏటియా పెళ్ళాలు వచ్చేడియా? అరే ఇప్పుడు నువ్వు గంతెందుకు కుక్క తీరైతనవే? ఏమైంది నానా చెప్పే నువ్వన్నా కొంచెం అమ్మకు. ఆగే మరి మన దగ్గర లేవు కావచ్చు, ఉంటే గింతెందుకు కొర్రించుకుంటాడు? నువ్వు గీ గౌరవం చేస్తేనే వాడు గట్ల తయారైండు. ఇప్పుడు ఒప్పుకున్నది మేము, మరి నీ బాధ్యత కాదా? నీకు చెల్లె కాదా? నువ్వు ఇంటికి వారసుని కాదా? చెప్పు. మరి కాదు అని అంటే ఇక మేమేం కాడా అది చేసుకుంటాం. ఏ వారసున్నే గాని నేను ఇప్పుడు నా దగ్గర ఉంటే ఇయ్యకపోదు నాయే అమ్మ. ఎవరిని అడిగినా కూడా లేవు అని అంటుర్రు. ఏం చేయాలి దానికి నేను? అవు కొడుకా అంటే కోపం వస్తుంది కదా. మరి ఇన్ని రోజుల నుండి చేసిన పైసా ఎటుపోయింది? మేము అడిగినామా ఎప్పుడన్నా? నీ లెక్క అడిగినావా, నీ ఖాతా అడిగినావా, నీ పైసలు అడిగినామా? అడగలేదు. మీరు అడిగిర్రా నేను అంటానన్నా. నాకు అప్పులు నాకే ఉండే. మళ్ళా అప్పు గిప్పు అని అనకురా. నువ్వు రూపాయి ఇయ్యకున్నా మంచిదే, పెట్టకున్నా మంచిదే మగ్గని నీకట అప్పు ఉన్నదట, అది మేము నమ్మాలట కదా. అయితే కొడుక నువ్వు రూపాయి పెట్టకు. ఆయనతో నీకు పిల్లగాడ పుట్టినాక నీది నీకు వేరు పోతావు. నువ్వు ఎట్లా నన్న బతుకు, మాది మేము బతుకుతావు. మాకేం తీటరా? మరి ఇప్పుడు ఈ ముసల్తనానికి వచ్చినాక బాపు బొత్తం పొలంలా అంబాడుతాడు. అంబాడుకుంటా చేసుకుంటా ఇంట్లకు ఎల్లదిస్తాడు. పప్పు అనక, ఉప్పు అనక, బియ్యం అనక, అదనక ఇదనక, రోగాలు వచ్చినా నొప్పులు వచ్చినా కూడా అన్ని బాపు ఎల్లదిస్తాడు. నిన్నెప్పుడన్నా చూసుకోమన్నావా? నిన్నెప్పుడన్నా రూపాయి పెట్టుమన్నావా? ఆగే లడ్డు ఒర్ర కావు. ఏం దాగంటానా బాబు? పెద్ద బండ తెచ్చి నీ మీద ఎత్తెత్త నేను. ఎప్పడుందో చెప్పుకుంటా నా కొడుకును ఎనకేయకు అని. ఇప్పుడు అర్థమైందా ఎవడేసొంటోడు ఏందని? పైస కోసం ఏ కొడుకు కాదు, ఏ అవ్వ కాదు, ఏ అయ్య కాదు. పైస ఉంటేనే అందరూ. ఇలా రూపాయి అడిగే వరకు చూసినావా వాడు ఎట్లా మాట్లాడతాడు? మంచిగా ఎక్కిచ్చిర్రు, మంచిగా నూరి పోసిర్రు నీకు. ఎవరు నూరి పోసిర్రు అత్తమ్మా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరు ఎక్కిచ్చిర్రు నీ కొడుకు? ఎవరో ఎక్కించిందన్నంటన్నా, ఎక్కిచ్చిరోన్నంటన్నా. నీకెందుకు రేషం వస్తుందే? నీ జోలికి వస్తున్నానా, నీ వార్త కత్తున్నానా? నా కొడుకుని దునియా తిట్టుకుంటా, దునియా కొట్టుకుంటా. నీకు అవసరం లేదు, నీకు సంబంధం లేదు. నువ్వు పక్కకుండు. నిన్నంటానా నేను? కాదు, నువ్వు దునియా తిట్టుకో ఏమన్నా చేసుకొని కొడుకును. కానీ ఇప్పుడు నువ్వేమన్నావు? ఎవరో ఎక్కిచ్చిర్రు, ఎవరో నూరు పోసిర్రు అని అంటున్నావు. ఇక ఆయనతో ఉండేది ఎవరు? నేనే కదా, నన్నే కదా నువ్వు అనేది. నాకేం తీటా అని నేనంటనే నిన్ను. నాకేం అవసరం అని అంటనే. మీరెందుకు లొల్లి పెట్టుకుంటారు? ఏమైంది? ఓ చీటికి మాటికి ఊకే నన్నే పక్కలేసుకుంటాను. నాకు అర్థమైతలేదా? నేను చూస్తలేనా? నేనేమన్నా చేస్తానన్నా ఏంది? అందరు కోడళ్ళ లెక్క నేను అట్లా కాదు. నేను ఎంత మంచిగా చూసుకున్నా మిమ్మల్ని. ఏం మంచిగా చూసుకున్నావే? నీ అవ్వగారింటి కానుడు ఇట్లా వచ్చి సొమ్మంతా పెట్టి మమ్మల్ని జాయినవా? మాకు పెట్టుకొచ్చినావా? ఏం మంచిగా చూసుకున్నావే? ఇప్పుడు నిన్నేమన్నా అంటున్నానే? నువ్వు ఎందుకు అంత కోపానికి వస్తానవే? నువ్వేమున్నా నన్నే అంటావు, నాకు తెలియదా? ఇప్పుడు ఆయనే ఇత్తలేడు అని అంటే ఇదేం చెప్పిందో ఆయన ఇత్తలేడు అన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు. నేను చూస్తలేనా? అమ్మా, ఓ అమ్మా ఆగుర్రి. మీరు లొల్లి పెట్టుకోకుర్రి, ఎవ్వరు లొల్లి పెట్టుకోకుర్రి. అయితే వాయే మీరు ఏదో అప్పుడు వరకట్నం కింద ఒప్పుకున్నారు. ఇన్ని రోజుల పొంటి అడగండి అసలు మా ఆయన తప్పు, నా తప్పు. ఇప్పుడు అడిగినావు. అడిగే వరకు ఒక్కొక్కళ్ళ భాగవతాలు బయటపడతాయి. ఏం బయటపడ్డాయి? నీకేం కనిపించినాయి? మేమేమంటున్నావు? గదే గాని ఇప్పుడు మా అమ్మ మా నాన్నను నేను అడుక్కుంటా. మిమ్మల్ని అడిగే హక్కు నాకు లేదు. నానా నీ దగ్గర లేవు కదా, నువ్వు సప్పుడేకుండు గంతే. నా మొగనికి ఏదో నేను సంధాయించుకుంటా, నేను చెప్పుకుంటా. లేదు అవసరం అయితే నా పుస్తలు తడైన పెట్టి నా మొగనికి నేను బండి కొనిచ్చుకుంటా. కానీ మీరు అట్టేటిగా లొల్లి పెట్టుకోకుర్రి, మీరు ఆగం కాకుర్రి. నా గురించి ఇక్కడ లొల్లి అవ్వడు అవసరం లేదు. అర్థమైతుందా? నేనేమంటానా బిడ్డ? నేను అన్నగానంటే ఇది మధ్య వచ్చి ఇదేంతో ఊరుతాంది. ఓర్ని అవ దీన్ని ఎవడేమో అన్నట్టు. అదే కనిపిస్తుంది అని నీకు కనిపించేది. అదే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే వరకు ఇది ఎందుకు వచ్చింది? కడుపుతో ఉన్నప్పుడు అవ్వగారింటి కాడ ఉండాలి కదా. ఇది వచ్చి నన్ను గోస ఉచ్చుకుంటుంది అన్న కోపం పెట్టుకొని నువ్వు ఇప్పుడు ఇవన్నీ అంటున్నావు. కానీ అబ్బో నువ్వు చిన్నాడు కానీ కాదే. నేనెందుకు పెట్టుకుంటే కడుపులో ఇసాము? నేను గట్లా పెట్టుకునేదాన్ని కాదే. అందరు అత్తలు లెక్క నేను కాదే. నేను అందరితోటి మంచిగా ఉంటానే. అన్న ఎవరన్నా అన్నా కూడా అవన్నీ పెట్టుకొని అందరితోటి నవ్వుకుంటుంటానే. అదే మస్తు కనబడుతుంది. కానీ పండుకుందాంపా.
నువ్వో సక్కవో ఉర్రకు అసలే ప్రెగ్నెంట్ తోటి ఉన్నావు. అవురా ఓ నప్పతట్లోడా, నీ పెళ్ళావు గన్నంటే ఒకడు కూడా సప్పుడు చేయవేం రో. అమ్మ అట్టిగా లొల్లి పెట్టుకుంటారు తప్ప వేరే ఏం లేదే అమ్మా. అద్దు పోరా, నీ పైసద్దు నీ కథ అద్దు, నీతోటి మేము ఉండుడద్దు, నాతోటి మీరు ఉండుడద్దు, ఎవ్వరు దానిలో బతుకుతావు. నీకో పిల్లో పిల్లగాడు అయినాక ఆయనతో అమ్మ వేరు పోతుంది. నీ బుక్కడు నువ్వే అనుకో, మా బుక్కడు మేమే అనుకుంటావు. ఇన్ని రోజులు నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని పెట్టుకుంటూ వచ్చినా కానీ ఇప్పుడు పెట్టిన లాభం ఏం లేదు. ఈ రోజు నేను నిన్ను రూపాయి వాడే వరకు నువ్వు ఇప్పుడే లేవని అంటున్నావు. ఏదో నాకు ఇంత సాతన అవుతుంది, నా సాతన కాగానే నిన్ను అడిగితే నా దగ్గర లేవంటున్నావు. అదే నేను ముసలోడిని అయినాక అలా పడ్డాక నువ్వేం పెడతావు బిడ్డ, నువ్వేం చేస్తావు? ఏడా పెళ్ళాం కొంగు పట్టుకొని తిరిగేటోడు వాడేం చేస్తాడయ్యా, నిన్ను నన్ను ఇద్దరిని అదేం చెప్తే అది ఆడేటోడు వీడు. అమ్మ మాటలు మంచిగా రాని, నేను నిన్నేం అంటలేను. నువ్వు అట్టిగా అనవసరంగా మాటలు ఇచ్చిపెట్టకు. ఏంటిరా ఏం చెప్తావురా, కొడతావా తిడతావా? తిట్టు. సరే సరే మంచిది. చూసినావా ఇవాళ ఆట ఎట్లుందో, అందుకే ముందడుతుంది అలసియ్యద్దయ్యా జర భయం చెప్పయ్యా జర బుద్ధి చెప్పయ్యా అని చెప్పుకుంటానే అత్తన్న. ఇన్నవా ఏనాడి రకపోతివి, నా కోడలు నా కొడుకు నా కొడుకు నా కోడలు అని భుజం మీద ఎక్కించుకుంటివి. అయిపోయినా వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? అమ్మా అయితవైతియే నువ్వు ఏ ముర్రకి ఇప్పుడు వాళ్ళతోటి, సరేనా? దగ్గర పైసలు ఉన్నప్పటికే ఇద్దరు కానీ ఇప్పుడు ఏం టెన్షన్ పెట్టుకోకుర్రి. నేను ఆయనకి చెప్తా, ఒకవేళ బండి పూర్తిగా మంచిగా లేకపోతే నా బంగారం పెట్టైనా బండి కొనుకొచ్చుకోమంట. తర్వాత మీరు పైసలు ఇచ్చినాక అది వినిపించుకుంటా కానీ ఇప్పుడు లొల్లి పెట్టుకోకుర్రి, వాళ్ళను ఏమనకుర్రి గంతే. సరే తీ బిడ్డ, నువ్వైతే వండుకోపో. ఎందుకే అంత బీపీ లేపుకొని ఊరుతావు? అల్ల బీపీ లేపుకొని ఊరుతావు అని అంటావు, నీ తాకాయ వాళ్ళ కొడతా ముందుగా నేను. అయితవైతి ఏ ఇక నేనేదో నా రెక్కల కట్టం మీద వేసుకున్న పైసలతోటి బిడ్డకి ఇస్తా గాని వాడి రెక్కల కట్టం పెట్టకపోని, వాడు రూపాయి మనకు పెట్టకపోని. ఊకున్న కొద్ది బాగా అవుతారు. జల్దీ రాయే, ఈడ చెట్టు కాడున్నా. అరే అత్తన్నావురా, నాకు భయం అవుతుంది. ఏ రాయే అవ్వా, ఎంతసేపు ఉండాలే చలి పెడతాంది. వస్తానా నాకు అటు చూస్తే ఇటు చూస్తే ఉచ్చబడతాంది. ఈ చీకట్ల ఏది ఉండేది తెలియదు. కరెక్ట్ దయ్యాలు తిరిగే టైం ఇది. ఊరిని అవ్వ ఇది అత్తదా రాదా? తెల్లారినాక రాపోయినవే. అరే వస్తానా కదా, వాళ్ళు పడుకోవద్దారా? ఆయనతో వాళ్ళు చూసిర్రు అనుకో మన బతికేం కావాలి? వాళ్ళు అన్నరో లేదో చూసి మెల్లగా వస్తానా. చేతులన్నీ కాళ్ళని జాపుకుంటా ఒర్రగ్గాని. ఎందుకు రమ్మన్నావు? కిస్ ఇయ్యడానికే కదా. అవును. ఇయ్యకుండా ఏం చూస్తున్నావు? తొందర ఇస్తే పోతా కదా, పుసుకనే వాళ్ళన్న చూస్తే ఎట్లుంటది? అవుతావా ఆగవా? అయ్యో గట్టిగా హగ్ చేసుకోక ఎన్ని రోజులైతాంది బేబీ నిన్ను. నీకు నా కాళ్ళి కూడా ఉంటాందా? తొందర ఇరా పోతా. వద్దులో ఏంద్రా ఏమో సప్పుడు వస్తుంది. ఇది దయ్యాలు తిరిగే టైమేనా? గవ్వే ఊరుకుంటాయి గాని. అమ్మోన భయం అవుతుందిరా, నేను పోతా. చిన్నప్పడుసుంది పోతా పోతా. అరే మరి నాకు భయం అవుతుందిరా, ఏదో సప్పుడు వస్తుంది. చీకటైనా సప్పుడు రాదా? అయ్యో నేను పోయేదాకుండు, సరేనా? పోతున్నా. పో పో. ఏమో సప్పుడు వస్తుంది. అమ్మో ఈడేదో దయ్యం ఉన్నట్టుంది కదా. అబ్బో దయ్యం. తెల్లారిపాయే. అబ్బా అబ్బా టెన్షన్ కు రాత్రంతా నిద్ర పట్టకపాయే. నా కొడుకేనా గిట్లా మాట్లాడేదని మస్తు బాధ అనిపించే. తెల్లారిపోయింది కదా, టకటా కూడతాం. చీపిరేడ పెట్టిండు. ఓలాడు ఏమైంది? ఏం లేదే, ఇప్పుడు లేచినావు నువ్వు నేను. బాగా తెల్లారిపోయింది. కొడుకైతే ముందుగాల వంట వేయిపో, తర్వాత ఉడుదు గాని. నేను చెయ్యా, కొడుకు చెయ్యా, ఎవరికి చెయ్యమంట. అయ్యో ఆఫీస్ పోతాడుగా, అదే చేయిపో. మనకు వాని మీద పానం కొట్టుకుంటది కానీ ఆయనకి మన మీద కొట్టుకుంటదా? కొట్టుకోదాయే, అవసరం లేదు. అది నిన్న బాగా ఉరుకులాడింది కదా కోడలు, అది లేచి చేసుకొని మొగనికి వంట ఎవడద్దన్నాడు? అయితే అయిందేదో అయింది పోయింది, మళ్ళా కడుపుతోటున్నది నా పెన్లో. కనీసం మా అమ్మ నాకు ఇప్పుడు వంట వేయలేదని వాడు ఇంకా బాధపడతాడే. చేయిపోయింది, బియ్యం పెట్టింది ఏదైనా కూర అండుపో.
సరే తీయి. అబ్బో భలే ఉన్నావు నువ్వు తొందర స్నానం చేయిపోండి సరేనా, నేను వంట చేసేస్తా. ఏం వంట చేస్తానవే? పెసరపప్పు టమాటా ఉడికేసిన అయ్య పోపు పెడితే అయిపోతుంది. బియ్యం పెట్టినా మీరు త్వరగా వెళ్ళి స్నానం చేసి రండి. అప్పట్లోగా అన్నం అవుతుంది, కూర అవుతుంది. తిని టిఫిన్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్దురు. ఎలా అమ్మలు ఇవ్వలేదు ఇంకా? నిన్న లొల్లి పెట్టింది కదా, నేనెందుకు అంటా నేనెందుకు పెడతా అనే పన్నది. అందుకే ఇప్పుడు నేను లేచి వంట చేస్తాను నీకు. పో నువ్వైతే స్నానం చేయిపో. సరే సరే. బోళ్ళు కొన్నే ఉన్నాయి కదా, తోమల్లా తోముకుంటది. నాకేంది, వంట చేస్తే చాలు ఆడవేసి పెడతా. అబ్బో ఈ ఆడదానికి సాతన్నే కాదేమో, ఇవాళ లేచి మొగని గురించి వంట చేస్తాంది. నన్ను నా కొడుకును దూరం చేయాలని ఇది లేచి వంట చేస్తాంది. ఇప్పుడు మీ అమ్మ ఎత్తందా చూసినావా, నేనే చేస్తానా, మీ అమ్మ ఎందుకు ఎత్తది, నిన్న లొల్లి పెట్టింది కదా అని. అప్పుడు చేద్దాం మాట్లాడిస్తుందో. నీతోటి నాకేం మాట ఇష్టం ఉన్నట్టు అన్నది. చూసి అటు తిరిగింది కదా, మందలిత్తలేదు. మందలియకపోని చేసుకొని వంట. నేను పిలుస్తా మందలిత్తా అని దగ్గుకుంటా పిత్తుకుంటా పోతాంది. నాకేమవసరం? ఇంద్ర లడ్డు వంట చేసినావా? కోడలు ఎత్తాంది వంట, దానికి అన్ని నొత్తేమో, అన్ని బెడ్ రెస్ట్ తీసుకోమన్నారేమో. ఇప్పుడు అది నన్ను కంటి చేయడానికే కొడుకు దగ్గర అది వేసి మొగనికి వంట చేస్తాందాడా. చేస్తాందా? చెయ్యనీతి. ఇప్పుడు రోజు వేసిందంతా పోతుంది, పెట్టిందంతా పోతుంది. ఈ రోజు మీ అమ్మ వేసిందా నీకు చూసినవా, రాత్రి తిట్టింది, ఇప్పుడు సపరేకున్నది అన్న పేరు తేవడానికే అది ఇప్పుడు లేచింది టక్కులాడి. నిన్న మొన్న 10 దాకా వన్నది, ఇంత పుల్ల అటున్నది ఇటు పెట్టలేదు. అయితే వైచి చేసుకొని ఎవరు మొగులు కాలు చేస్తారు. సరే సరే దోస్తులు ఇక చూసి రాళ్ళ కథ. అత్త కోడళ్ళది, కొడుకు అవ్వది అయ్యది గిట్లున్నది. మరి నెక్స్ట్ పాటలో ఏమైతుంది, అత్త కోడళ్ళు అసలు మాట్లాడుకుంటారా, లేకపోతే కోడలు అవగారింటికి పోతుందా, మరి ఏమైతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పాటలో వస్తుంది. ఇప్పుడు దుబాయ్ పోతే సిరీస్ అయితే ఈ రోజు సాయంత్రం వస్తాయి దోస్తులు. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.